ఇప్పుడు మనం సెడిమెంటేషన్ అండ్ డికంటేషన్ అండ్ ఫిల్టరేషన్ ప్రాసెస్ని చూద్దాం ఎలా చేస్తారనేది. అయితే ఒక గ్లాస్లోకి మట్టిని తీసుకుందాం, అలానే వాటర్ని యాడ్ చేద్దాం. ఇది కొద్దిసేపు అయిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మనం కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే కిందకి తేరుకున్న మట్టిని మనం సెడిమెంటేషన్ అని చెప్తాం. పైన ఉన్న తేరుకున్న కొంచెం ఉన్న డస్ట్ అంతా కూడా మనం డికంటేషన్ అని చెప్పేసి అంటాం. సెడిమెంటేషన్ ద్వారా మనం బరువైన ఈ యొక్క మట్టిని వేరు చేసాము. తర్వాత మనం ఇంకా ఏం చేస్తున్నామంటే దాంట్లో నుంచి